వెల్కమ్ టు జగన్నాథ్ కిచెన్. కృష్ణాష్టమి సందర్భంగా ఒక స్వీట్ చూపిస్తున్నానండి. పాల పౌడర్ అండి, 1 కప్పు. కొబ్బరి, తురుము పెట్టుకున్న కొబ్బరి అండి. మీరు స్వీట్ ఏ విధంగా తింటారో ఆ విధంగా వేసుకోండి. నేను 1 కప్పెడు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని 3 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టి తెచ్చుకుందామండి. మిక్సీ పట్టిన కొబ్బరి, చక్కెరని పాల పౌడర్లో కలిపేసుకుందామండి. ఈ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇంట్లో చేసి పిల్లలకు పెడితే బయట స్వీట్ను మర్చిపోతారు. ఈ విధంగా అన్నిటినీ కలిపేసుకుందామండి. వేడి చేసి చల్లార్చుకున్న పాలండి కొద్దిగా వేస్తూ కలుపుకుందామండి. ఇప్పుడు వీటికి తగినంత నెయ్యి పోసుకుందామండి. రెండింటిని ఇలా ముద్దలు చేసుకున్న తర్వాత కలర్ వేసుకుందామండి. ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేయండి, లేకపోతే డ్రై ఫ్రూట్స్తో కూడా చేయొచ్చు. నేను ఫుడ్ కలర్ వేసి చూపిస్తున్నాను. ఇందులోకి ఫుడ్ కలర్ వేసేస్తున్నాను. ఇలా చపాతీలాగా చేసి పెట్టుకున్నాం కదండి, అందులో ఇప్పుడు కలర్ది ఇలా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకుని దీన్ని ఇప్పుడు ఈ విధంగా రోల్ చేసుకోవాలండి. చుట్టూ ఇలా రోల్ చేస్తూ ఇలా మెల్లిమెల్లిగా రోల్ చేయాలండి. ఇలా రోల్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ పక్కలకు కూడా దీన్ని కనిపించకుండా చేసుకుందాం. ఇటు చూడండి, ఇటు సైడ్ ఈ విధంగా ఇటు సైడ్ కూడానండి. మనం లోపల పెట్టిన మిశ్రమం కనిపించకుండా ఇలా చూడండి, ఈ పేపర్ని ఇలా చూడండి ఇలా రోల్ చేసేసి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసి నెక్స్ట్ చూపిస్తానండి. పేపర్ని ఇలా తీసేసుకోండి. చూడండి, ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఈ విధంగా కట్ చేసుకుందామండి. స్వీట్ రెడీ.